మేషరాశి వాళ్లకు ఈ వారం అంతా కూడా సానుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ విషయాల్లో, వ్యాపార పరంగా గత వారంలో ఎదుర్కొన్నటువంటి వివిధ రకాల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుండి ఉపశమనాన్ని ఈ వారం పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా మీరు పనిచేసేటటువంటి స్థలంలో మీకున్నటువంటి బలాబలాలు ఇంకా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే మీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారో వారి యొక్క శక్తి సామర్థ్యాలు కూడా తగ్గిపోయేటటువంటి అవకాశాలు ఈ వారం కనిపిస్తున్నాయి. ఉన్నతపరమైనటువంటి కార్యక్రమాలు, మీరు చూపించేటటువంటి కార్యదక్షత, క్రమశిక్షణ వలన కొన్ని నూతనమైనటువంటి బాధ్యతలు కూడా మీరు చేపట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఈ వారం మంచి అభివృద్ధిని సాధించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవహారాల పట్ల మీకున్నటువంటి ఆలోచనలు, ముందు చూపుతనము చక్కగా పనిచేస్తుంటాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు ఈ మేషరాశి వారు. అలాగే అధికారిక పరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి, ప్రోత్సాహకాలు ఉంటాయి. కంప్యూటర్ రంగంలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. క్రమశిక్షణ లోపాలు ఇబ్బంది పెడుతుంటాయి. అన్ని రకాల పరిస్థితులను గమనించుకుంటూ మరింత ఉన్నతంగా పనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. శ్రమకు గురి అవుతూ ఉంటారు. ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు మీరు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వారం స్త్రీలకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేరు ప్రఖ్యాతులు మంచిగా సాధించుకుంటారు. కుటుంబ పరంగా అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది. ఈ వారం మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని ఆరాధించటం మంచిది. వీలైతే కనుక జిల్లేడు ఒత్తులను సేకరించి వాటితోటి దీపారాధన సమర్పణ చేయటం ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందేందుకు అవకాశాలను కనిపిస్తుంది.